అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగనుంది. పలు కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. పరిశ్రమలు, ఐటీ, ఎనర్జీ, విద్య, రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణం, వైద్యం, జిల్లాల వారీగా అభివృద్ధి ప్రణాళికలు కలెక్టర్ కాన్ఫరెన్స్ లో గుర్తించిన అంశాలపై చర్చించనున్నారు. తర్వాత శాంతి భద్రతలపై జిల్లా ఎస్పీలతో సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అమరావతిలో రెండో రోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగనుంది. పలు కీలక అంశాలపై కలెక్టర్లతో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, అమరావతిలో సచివాలయంలో 5వ బ్లాక్లో ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ రెండో రోజు సమావేశం కొనసాగనుంది. ఈ సమావేశం ఉదయం 9 గంటలకే నిజానికి వేరే షెడ్యూల్ ఉన్నప్పటికీ ఉదయం 9 గంటలకే అందరూ రావాల్సిందిగా ముఖ్యమంత్రి నిన్న ఆదేశించడంతో 9 గంటలకి ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ ప్రారంభం కాబోతుంది. అయితే మరి కాసేపట్లో సీఎం కూడా ఇక్కడ చేరుకున్నారు. ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్లో ప్రధానంగా ఈరోజు తీసుకునే అంశాలు తీసుకుంటే కనుక పంచాయతీరాజ్, రూరల్ డెవలప్మెంట్, ఎంఎన్ఆర్జీఈజీ, ఆర్డబ్ల్యూఎస్, సెర్ప్ వీటి మీద ప్రధానంగా డిస్కస్ చేయబోతున్నారు. దీంతో పాటు ఇండస్ట్రీస్, ఐటీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, I&I, ఎనర్జీ, రెవెన్యూ, ల్యాండ్స్, మైన్స్ అండ్ ఎక్సైజ్ వీటి మీద కూడా ఉదయం చర్చించబోతున్నారు. ఆ మధ్యాహ్నం లా అండ్ ఆర్డర్ మీద ప్రధానంగా ఎస్పీలతో విడిగా ముఖ్యమంత్రి సమావేశమై జిల్లాలోని శాంతి భద్రతల పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వాళ్ళకు కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇక ఈవినింగ్ వచ్చేసరికి MAUD, HRD, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ అండ్ R&B ఈ శాఖలపైన కూడా సమీక్ష నిర్వహించబోతున్నారు. హౌసింగ్, హెల్త్ అండ్ సీజనల్ కండిషన్స్, సోషల్ ట్రైబల్ వెల్ఫేర్, BC వెల్ఫేర్ అండ్ EWS అండ్ మైనారిటీ వెల్ఫేర్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ శాఖలు, సంక్షేమ శాఖలన్నిటిపైన కూడా ఈరోజు కలెక్టర్ కాన్ఫరెన్స్లో చర్చించబోతున్నారు. దీంతో పాటు ప్రజెంటేషన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ప్లాన్ ఏదైతే జిల్లా అభివృద్ధి ప్రణాళికలను విజన్ 2047లో భాగంగా ఇప్పటికే తయారు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ఆయా ప్రణాళికలపైన కూడా ఈరోజు ప్రధానంగా చర్చించబోతున్నారు. ఈ 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్లో గమనించినటువంటి అంశాలు, లోటుపాట్లు, సరి చేసుకోవాల్సిన అంశాలు వీటన్నిటిపైన కూడా లాస్ట్లో చర్చించి తర్వాత ఈ కాన్ఫరెన్స్ను ముగించబోతున్నారు. అయితే 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్లో గత 6 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు కావచ్చు, అవి ఏ విధంగా ప్రజలకు చేరుతున్నాయి, ఎక్కడెక్కడైనా లోపాలు ఉన్నాయో వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించారు. అదేవిధంగా రానున్న 4.5 ఏళ్లలో ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి, ఏ విధంగా ముందుకు పోతుందనే అంశాన్ని కూడా కలెక్టర్ కాన్ఫరెన్స్లో కలెక్టర్లకు స్పష్టం చేయబోతున్నారు ముఖ్యమంత్రి. దీంతో పాటు లా అండ్ ఆర్డర్ విషయంలో గత కొంతకాలంగా లా అండ్ ఆర్డర్ విషయంలో తలెత్తున్నటువంటి ఇబ్బందులు భవిష్యత్తులో తలెత్తకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇకపైన ఎటువంటి ఇన్సిడెంట్స్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని దాని మీద ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తోంది. దీంతోపాటు లా అండ్ ఆర్డర్ ఇష్యూలో తీసుకుంటే కనుక జిల్లాల వారీగా క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందనేది కూడా ముఖ్యమంత్రి సంబంధిత ఎస్పీలను అడిగి తెలుసుకోవడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కూడా చర్చించబోతున్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడ సమావేశాన్ని వద్దకు చేరుకున్న దృశ్యాలను కూడా మనం కెమెరాలో చూడొచ్చు. ముఖ్యమంత్రి చేరుకున్న తర్వాత నేరుగా కలెక్టర్ కాన్ఫరెన్స్ హాల్కి వెళ్తారు. తర్వాత ఒక్కొక్క సబ్జెక్టు మీద ఆయన చర్చిస్తారు. ఇదే సమయంలో ఆయా సబ్జెక్టుల్లో తీసుకుంటున్నటువంటి చర్యలు వాటిని కలెక్టర్లు వివరించిన తర్వాత దాని మీద ముఖ్యమంత్రి కొన్ని క్లారిఫికేషన్స్ అడుగుతున్నారు. ఆ క్లారిఫికేషన్స్ అన్నీ చూసిన తర్వాత క్లారిఫికేషన్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి తీసుకున్న తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా దిశానిర్దేశం చేస్తున్నారు. ప్రతి సబ్జెక్టులో కూడా ఆయన ఇంటర్వ్యూన్ అయ్యి దానికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా వారికి కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా మంత్రులు అందరూ కూడా ఇప్పటికే ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి కాసేపట్లో మరికొన్ని క్షణాల్లోనే ఈ కలెక్టర్ కాన్ఫరెన్స్ రెండో రోజు కార్యక్రమం కూడా ప్రారంభం కాబోతుంది. సాయంత్రం అర్ధరాత్రి వరకు కూడా ఈ కాన్ఫరెన్స్ అంటే 9-10 వరకు కూడా కాన్ఫరెన్స్ కొనసాగే అవకాశం. ఎందుకంటే నిన్న మిగిలిపోయిన సబ్జెక్టులపైన కూడా ఈరోజు ప్రత్యేకంగా సమీక్ష ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి అదనపు సమయం కూడా తీసుకునే అవకాశం ఉంది. అయితే 2 రోజుల కలెక్టర్ కాన్ఫరెన్స్ అవుట్కమ్ ఏంటి అనే దాని మీద కూడా ఈ రోజు చర్చించబోతున్నారు. అదేవిధంగా గత కలెక్టర్ కాన్ఫరెన్స్ లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటి ఇంప్లిమెంటేషన్ ఏ మేరకు ఉంది అనే దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. వీటన్నిటిపైన కూడా సుదీర్ఘంగా చర్చించి ఫైనల్ గా విజన్ 2047కి ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా ముఖ్యమంత్రి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, థాంక్యూ.